ఈయన చేసినప్పుడు 2016-17 మూలపాలను దృష్టి పడదు 17 అందుకనే వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న గుట్టలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ ఈ గుట్టలు అన్నీ దిల్ కంపెనీ వాళ్ళు లీజుకి తీసేసుకున్నారు. మైనింగ్ లీజెస్ రకరకాలు. ఆ తర్వాత మైహోం కంపెనీ వాళ్ళు చాలా ఎక్కువ తీసుకున్నారు. సో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 65 అడుగుల ఎత్తు 65 అంతస్తుల గుట్టలు లెగుస్తున్నాయి. అవి గుట్టలు లెగడం కోసం ఈ గుట్టలు మాయమవుతున్నాయి. అది సరే అక్కడ అంటే మేము ఏది బ్రిడ్జ్ కానీ ఇది పక్కన ఇది ఇంకా ప్లాన్ చేసి ఇన్ని ఉంటాయా? నేను ఒకటి అడుగుతున్నానండి, మీరు నాకు ఇచ్చిన ఫైల్లో ఎక్కడైనా ఊరుందని లేదు కదా, టెంపుల్ ఉందని లేదు కదా, ఏమీ లేనప్పుడు నేను ఉన్నటువంటి సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ ఏం లేదని తప్పుడు నివేదికలు ఇచ్చిండ్రు. ఇంకోటి ఓటేరి సందర్భాలు కూడా పదవులు ఏవైనా చెప్పండి, అది 5 ఏళ్ళు కానీ గుట్ట తాత ముత్తాతలు పుట్టిందో తెలియదు. మైనింగ్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు, రిపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు అనుకూలంగా చేసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాకు 4 ఊళ్ళు కలిపి ఒకటి గ్రామ పంచాయతీ ముంటమాది నరసింహరావు అని అంతవరం హెడ్క్వార్టర్ ఆయన ఇచ్చాడు. ముంటమాది ఆయన ఇచ్చిన తర్వాత సరే వేరే ఊరోడు ఇచ్చిండు అనుకో, నేను వదిలేయి. మళ్ళీ తర్వాత ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు అలాగైనాయి. మాది ఊరు అలాగైన మా సర్పంచ్ మా ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి మళ్ళీ వీళ్ళు కూడా వచ్చింది. వాళ్ళు వేరే డబ్బులు అంటే మా ఈ సంతకాలు లేకుండా కూడా వీళ్ళే సంతకాలు పెట్టింది. కోటి సంతకాలు మీరు కొద్దిగా ఆలోచన చేసి ఈ వారం రోజుల్లోనే డేట్ ఇచ్చేయండి. దానికి టైం ఉంది సార్. ఇక అందరం ఉండాలి. అంటే ముఖ్యంగా తెలియాలి కదా. ఇప్పుడు ఏమైందంటే అండి, గ్రామానికి సంబంధించిన విషయం మీ రోజులే నిర్ణయాలు తీసుకుంటారా? నలుగురు అందుబాటులో ఉంటే కూర్చొని అయ్యా ఇది చేద్దాం, దండో రేపిద్దాం, కూర్చోపెడతాం. కానీ ఆ టైం ఇప్పుడు కానీ విజయభాస్కర్ గారు కూర్చొని ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకొని ఒకటి పాయింట్ ఇట్లా చేద్దాం, తీర్మానిస్తాం. సమిష్టి నిర్ణయం మీద ఇస్తే అందరం కలిస్తే అది ఒక బలం. నేను అప్పుడు నువ్వు అప్పుడు చేస్తే ఎంత మంచిదనే కావచ్చు బలం. ఐకమత్యమే బలం. రైట్ అది.